తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టార్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, పాండవులు పాండవులు, గోపాల గోపాల, ఎవడు, వేదం, ఊపిరి, జోచ్యుతానంద ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడమే కాక చాలా వరకు మంచి హిట్స్ సాధించాయి కూడా. ఇంకొన్ని సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వారు గుండమ్మ కథ, మాయాబజార్ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. కలెక్షన్ల వర్షం కురిపించారు. తర్వాత కృష్ణన్ రాజు, శోభన్ బాబు ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు చేసేవారు. మధ్యలో చాలా కాలం స్టార్ హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి భయపడి మానేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ చిత్రాలకి మంచి గిరాకీ ఏర్పడింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్లకు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ వారిద్దరితో కలిపి ఒక మల్టీ స్టార్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడమే తడవు. అతను వారికి స్టోరీ లైన్ వినిపించాడు. వారు మరో ఆలోచన లేకుండా పూరికి ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. ఇద్దరు అతిపెద్ద హీరోలను ఒప్పించగానే అతని పని అయిపోలేదు. అక్కడి నుండే అతని కథ మొదలైంది. కేవలం పూరి మీద నమ్మకంతో వారు ఒప్పుకున్న వారిద్దరికీ సరిపోయే విధంగా వారి ఇమేజ్, వారి అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని మంచి కథను తయారు చేయడానికి ప్రముఖ సినీ కథా రచయితల కోసం వెంకట్ మరియు బివిఎస్ రవికి పూరి బాధ్యత అప్పగించినట్లు సమాచారం. ఇక వీరందరినీ తట్టుకునే భారీ పెట్టుబడి పెట్టగల నిర్మాత కోసం ఆయన ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఒకే నిర్మాత అయితే అంత పెట్టుబడి పెట్టడం కష్టం కనుక ఇద్దరు లేదా ముగ్గురు నిర్మాతలతో కలిపి ఈ సినిమా తీసేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియవచ్చు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.